హలో రమేష్ గారు. హలో. రమేష్ గారు, చాలా మందికి ఉన్న డౌట్ నేను ఈరోజు క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక జిమ్కి వెళ్ళి జాయిన్ అయ్యే ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే వెయిట్స్ చేస్తే మంచిదంటారు, కొంతమంది రెప్స్ చేస్తే అంటే డిఫరెంట్గా ఏవేవో చెప్తారు. మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ లాంగ్వేజ్ మీకే అర్థమవుతుంది. అండ్ దీంతో పాటు ఏంటి అంటే సైంటిఫికల్గా కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు జిమ్లో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు వన్స్ జిమ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అసలు ఏం చేయాలి? అసలు మినిమం తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి? సో ఫస్ట్ ప్రిన్సిపల్ మీకు తెలియాల్సింది ఏంటంటే మజిల్లో 3 kinds ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2 అండ్ 3. సో స్లో ట్విచ్, మీడియం ట్విచ్, ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ 3 types ఆఫ్ ఫైబర్ కలిపితేనే మజిల్ అవుతుంది. ఈచ్ ఫైబర్కి ఒక్కొక్క రెప్ రేంజ్లో వర్క్ అవుతుంది అనమాట. సో మీకు ఎండ్ ఆఫ్ ది డే బాడీ బిల్డింగ్లో ఏంటంటే మీ బాడీకి ఏ వెయిట్ వాడుతున్నారు అనేది మీ బాడీకి తెలియదు, మీ మైండ్కి తెలుసు. దాన్ని ఫెయిల్యూర్ అంటే ఎక్కడైతే నేను ఒక్క రెప్ కూడా చేయలేను అని అనుకుంటామో ఆ పాయింట్లో గ్రోత్ అనేది జరిగింది. అది మీరు హెవీ వెయిట్స్ యూస్ చేసి అయినా చేయొచ్చు, లో వెయిట్స్ యూస్ చేసి హైయెస్ట్ రెప్స్ ఇప్పుడు 5 kgs తీసుకొని మీరు 30 చేశారనుకోండి అది కూడా ఫెయిల్యూర్కి వెళ్తుంది. మీరు 50 kgs తీసుకొని 4 చేశారనుకోండి అది కూడా ఫెయిల్యూర్కి వెళ్తుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే హై రెప్యుటేషన్స్ చేసే వాళ్ళకి ఏంటంటే సార్కోప్లాస్మిక్ బిల్డ్ అనేది అవుతుంది. సో కొంచెం లూజ్గా ఉంటుంది బాడీ. సో 4-5 రెప్ రేంజ్లో హెవీ వెయిట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే మయోఫిబ్రిలార్ ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. సో మీకు టైట్ లీన్ బాడీస్ కనిపిస్తాయి చూసారా బాడీ బిల్డర్స్లో, సో దాన్ని ఎంపీఎస్ అంటాం, మయోఫిబ్రిలార్ ప్రోటీన్ సింథసిస్. అక్కడ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే నేను హెల్దీ అవ్వాలి అంటే ఏ రెప్ రేంజ్ అయినా చేయొచ్చు. సో నేను ఇచ్చే సజెషన్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ వీక్ రెప్యుటేషన్ రేంజెస్ మార్చండి. మీకు 3 kinds ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి 1 week హెవీ వెయిట్తో లో రెప్స్ చేయండి, సెకండ్ వీక్ మిడ్ వెయిట్తో మిడ్ రెప్స్ చేయండి, థర్డ్ వీక్ లో వెయిట్తో హై రెప్స్ చేయండి. అప్పుడు టైప్ 1, 2, 3 ఈక్వల్గా వర్క్ అవుతే మీకు ఓవరాల్ డెవలప్మెంట్ వస్తుంది. బిగినర్స్కి ఇది కరెక్ట్. అడ్వాన్స్ లిఫ్టర్స్ మేమేం చేస్తామంటే మాకు ఆల్రెడీ టిష్యూ బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి వీల్ ఆల్వేస్ స్టిక్ టు హై వెయిట్ లో రెప్స్. బట్ మీరు చేయించే కార్తికేయ గారు లాంటి వాళ్ళతో అయితే ఎలాంటివి చేయిస్తూ ఉంటారు? నేను హై వెయిట్స్ అండ్ లో రెప్స్ అండి. హై వెయిట్స్. సో కార్తికేయ హాస్ బీన్ లిఫ్టింగ్ ఫ్రమ్ 7 years or so. సో కొత్తగా ఇప్పుడు నేను లో వెయిట్ ఏం చేయించక్కర్లేదు. ఎస్. అంటే జనరల్గా నాట్ అబౌట్ కార్తికేయ గారు, బేసిక్గా ఏంటంటే చాలామంది సెలబ్రిటీస్ అంటే సరే హీరోస్ని పక్కన పెట్టేసేస్తే జనరల్గా హీరోయిన్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు? సో హీరోయిన్స్ లేడీస్కి వచ్చేసేటప్పటికి వాళ్ళకి టైప్ 2 మజిల్ ఫైబర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు వెయిట్ ట్రైనింగే చేయాలి. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి హెవీ వెయిట్స్ ఇవ్వం, మోడరేట్ వెయిట్స్ ఇచ్చి 10 to 12 రెప్ రేంజెస్లో వర్కౌట్స్ చేపిస్తాం. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే లోవర్ బాడీ ట్రైనింగ్ వాళ్ళకి మోర్ ప్రయారిటీ, మెన్కి వచ్చేసి అప్పర్ బాడీ ట్రైనింగ్ మోర్ ప్రయారిటీ. మెన్ ఆల్సో హ్యావ్ టు డూ లెగ్స్, బట్ వాళ్ళ ఫోకస్ ఎక్కువ లోవర్ బాడీ మీద ఉంటుంది కాబట్టి స్ప్లిట్ మారిపోతుంది అనమాట. ఓకే. అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే ఇప్పుడు మనం చూస్తే హీరోస్ అలాగే ఉండిపోతారు, బట్ హీరోయిన్స్ ఏంటంటే చాలా వరకు వన్స్ ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగా ఉండి లైక్ వన్స్ మ్యారేజ్ అయ్యి ఒక ఇద్దరు కిడ్స్ అయిన తర్వాత వాళ్ళ వెయిట్లో చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. జిమ్ చేసిన తర్వాత బాడీ ఏమైనా లూజ్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరుగుతాయా? సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే హీరోస్ అందరూ ఏంటంటే బాడీలు పెంచి మజిల్ పెంచి డెఫినేషన్ పెంచుతారు. హీరోయిన్స్ అనేది ఈ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే జీరో సైజ్. సో జీరో సైజ్ మెయింటైన్ చేయాలంటే ఎక్స్ట్రీమ్ క్యాలరీ రెస్ట్రిక్షన్లో ఉంటారు. ఎక్స్ట్రీమ్ క్యాలరీ రెస్ట్రిక్షన్ లేకపోతే దే విల్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. వర్కౌట్ ఎక్కువ చేయాలి, క్యాలరీస్ తక్కువ తినాలి. సో మీరు అన్నట్టు పోస్ట్ డెలివరీ ఇవన్నీ ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్షన్ కోసం అని కానీ రికవరీ కోసం కానీ దే స్టార్ట్ ఈటింగ్ మోర్. సో ఆబ్వియస్లీ వెయిట్ పుట్ ఆన్ అవుతారు. మళ్ళీ వాళ్ళు యాక్టింగ్లోకి రావాలి అనుకుంటే స్ట్రిక్ట్గా మళ్ళీ జీరో సైజ్కి వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. లేదు నాట్ నెసరీ అంటే జనరల్లీ ఏ హీరోయిన్ అయినా ఆఫ్టర్ ఎ సర్టెన్ టైం దే ఫేడ్ అవుట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా లైట్ తీసుకుంటారు అనమాట. అందువల్ల దే విల్ గెయిన్ వెయిట్ అండ్ దే విల్ స్టే సేమ్. ఓకే సార్, ఇంకొకటి నాట్ ఇన్ అంటే మన దగ్గర అని చెప్పట్లేదు నేను, కాకపోతే విన్న దాని ప్రకారం బాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడైనా కానీ మోడల్స్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, ఎవరైనా స్లిమ్గా మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్ యూస్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? లాస్ట్ టైం మనం పాడ్కాస్ట్లో చెప్పాం మ్యామ్, మొజంపిక్ అని ఒక డ్రగ్. సో మీకు ఇన్స్టెంట్ వెయిట్ లాస్ చేస్తుంది, యూస్ చేస్తారు. దేర్ ఆర్ పీపుల్ హూ గో విత్ ఇంప్లాంట్స్, కొంతమంది డ్రగ్స్ వాడతారు, దే డూ ఇట్. ఇంకా హానెస్ట్గా చెప్పాలి అంటే వాళ్ళ సర్కిల్ ఆఫ్ థింగ్ వాళ్ళకి అది కామన్ అయిపోతుంది. సో వాళ్ళు సస్టైన్ అవ్వాలి అంటే చాలా వరకు చాలా పనులు చేయాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళ ఫీల్డ్ అదే, తప్పదు. కానీ దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో అంటే జెంట్స్ అంటే ఓకే, బట్ లేడీస్కి ఏంటంటే చాలా సైకిల్స్ ఉంటాయి. వన్స్
మ్యారేజ్ అయిన తర్వాత బర్త్ ఇవ్వాలి ఒక బేబీకి, సో ఫీడింగ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు దానివల్ల వాళ్ళకేం ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఉండదా? ఏదైనా కానీ మెన్ ఆర్ ఉమెన్ ఎక్స్టర్నల్గా ఏదైనా తీసుకున్నాము అంటే కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఉంటుంది అనేది ఒక ట్రైన్డ్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే మినిమైజ్ చేస్తారు మ్యాక్సిమం. సో వీళ్ళు ఏంటంటే ఇన్ ఏ సేఫ్ రేంజ్ వాడతారు, ఎక్స్ట్రీమ్గా వాడరు. ఓకే, సో అలా దే విల్ బి సేఫ్. ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.